నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టెడ్. బొద్దింకల బ్యాచ్ సంబరాలు చేసుకుంటోంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సమర్పించారు. మరోపక్క ప్రతిపక్షాలు కూడా తాత్కాలికంగా విజయం సాధించినట్టుగానే కనబడుతున్నాయి. అసలు నిజానికి వాళ్ళ టార్గెట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, అంతకు మించి ఏదో బిగ్గర టార్గెట్ ఉంది. ప్రధాని మోదీని టార్గెట్గా ఇదంతా జరుగుతోందా? ఈ బొద్దింకలు చూసి కేంద్ర ప్రభుత్వం భయపడిందా? అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా? అసలు ఏం జరుగుతోంది? ఈ రాజీనామా తర్వాత మరి ఎవరైతే ఆందోళన చేశారో అవన్నీ కూడా శాంతిస్తాయా? సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరుగుతాయా? లేదంటే ఇంకొక కొత్త అస్త్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ గలాటా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాయా? ఏం జరుగుతోంది? లెట్స్ టాక్. నాతో చర్చలో ఉన్నారు మా రీసెర్చ్ జర్నలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే జీ. నమస్తే. దీని మీద డిఫరెంట్గా చాలామంది ఒక్కొక్క రకంగా స్పందించారు. కొంతమంది చేయకూడదు, ఎందుకు చేశారు అనేవాళ్ళు ఉన్నారు. అసలు ఇప్పుడేంటి, వారం రోజుల కిందటే చేసి ఉండాల్సింది కదా అనేవాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి దీని మీద. అసలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం లేదా మోదీ గారు ఈ బొద్దింకలు చూసి భయపడ్డారా? అందుకే ధర్మేంద్ర ప్రధాన్ చేత తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేక రాజీనామా చేయించారా? ఎలా చూడాలి? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే డెఫినెట్గా భయపడిన చేసిన పని అనేది కాదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి, మన ధర్మేంద్ర ప్రధాన్ జీని అప్రిషియేట్ చేయాలి. ఆయన ఇది ఫస్ట్ టైం ఆయన మినిస్ట్రీ అన్నట్టు కాదండి. 2014 నుంచి ఆయన మినిస్టరే. ఇనీషియల్గా ఆయన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్గా చేశారు. హీఈస్ డన్ అ గ్రేట్ జాబ్. దాని తర్వాత ఆయన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్కిల్ డెవలప్మెంట్ దాని మీద పెట్టారు. దెన్ ఆల్సో ఈస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత నుంచి ఆయనని ఎడ్యుకేషన్ పెట్టారు. అది కూడా మీరు చూస్తే 2014 నుంచి మీరు చూస్తే ఇనీషియల్గా స్మృతి ఇరానీ గారు కూడా 2-3 ఇయర్సే ఉన్నారు. దాని తర్వాత వచ్చిన అతను 2 ఇయర్స్, దాని తర్వాత వచ్చిన 2-3 ఇయర్స్. ఇప్పుడు ఈయన టు బి ఆనెస్ట్ ఒక 4-5 సంవత్సరాలు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారంటే అది ధర్మేంద్ర ప్రధాన్ జీయే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రిజైన్ చేశారన్నంత మాత్రం ఆయన తప్పు చేశారనేది కాదు. ఇన్ఫ్యాక్ట్ మనం లాస్ట్ పాడ్కాస్ట్ కూడా అనుకున్నాం దట్ ఇప్పుడు దెర్ ఇస్ అ పాయింట్ వేర్ ఆయన రెసిగ్నేషన్ చేయాల్సినటువంటి అవసరం వస్తున్నది అని లాస్ట్ టైం అనుకున్నాం. ఇన్ఫాక్ట్ సమ్ ఆఫ్ అవర్ ఆడియన్స్ కూడా దే వర్ నాట్ హ్యాపీ విత్ వాట్ వీ సెడ్. కానీ ఏంటంటే ఆ పాయింట్కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వెన్ ద టార్గెట్ ఇస్ ధర్మేంద్ర ప్రధాన్ జీ, ఆయన రిజైన్ చేయాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. రైట్, లెట్ us బి ఆనెస్ట్ దట్ ఆయన టార్గెట్గా ఉన్నప్పుడు ఇన్ఫాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్ టార్గెట్ ఆయన కాదు. ఇక్కడ ఏంటంటే ఆయన డీకాయ్. ఇప్పుడు ఎప్పుడైనా డీకాయ్స్ అని ఉంటాయి. టార్గెట్ ఒకటి కానీ ఇంకో దాని మీద ఏం చేస్తారు, అప్పుడు ఫోకస్ అంతా దాని మీద ఉన్నప్పుడు టార్గెట్ని కొడతారు. సో ఇక్కడ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. టార్గెట్ వాజ్ ఆల్వేస్ హోమ్ మినిస్ట్రీ. టార్గెట్ వాజ్ 2-3 ఉన్నాయి. ఫస్ట్ ఎఫ్సిఆర్ ఎట్టి పరిస్థితిలో అది జరగనివ్వకూడదు. ఇప్పుడు అందుకనే మాన్సూన్ సెషన్ అప్పుడు July 20th అప్పుడు వాళ్ళు ఉధృతం పెంచారు. వాళ్ళు ఎఫ్సిఆర్ ఎట్టి పరిస్థితుల్లో అమెండ్మెంట్ అనేది జరగడానికి వీల్లేదు. దానికే సింబాలిక్గా సోనం వాంగ్చుక్ని పెట్టింది. అందుకని ఇందిరా జైసింగ్ కూడా అక్కడ ఆమెది కూడా ఎఫ్సిఆర్ క్యాన్సిల్ అయింది, ఆమె లాయర్స్ కలెక్టివ్కి. దానివల్ల ఆమె కూడా ఒక రకమైన చిన్న కోర్టు, సుప్రీంకోర్టు బయట ఏదో కాన్స్టిట్యూషన్ పట్టుకుని ఆమె ఏదో చేశారు. అట్లాగే రకరకాల సంస్థలు కూడా, మార్కో రూబియో వచ్చినప్పుడు కూడా దాని గురించి డిస్కషన్స్ అనేవి జరిగాయి ఎఫ్సిఆర్ గురించి. అదే ఒకటి. రెండోది ఏంటంటే ఇది అన్యాచురల్ డెమోగ్రఫిక్ గ్రోత్ మీద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ తీసుకున్నటువంటి చర్యలు. వెస్ట్ బెంగాల్ గెలిచిన మరుక్షణం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కడ బార్డర్ సీల్ చేయడమే కాకుండా ఈ అన్యాచురల్ డెమోగ్రఫిక్ గ్రోత్ మీద చూడబోతున్నాం. దానివల్ల న్యాచురల్గా ఎఫెక్ట్ అయ్యేది అగ్రెసివ్ రాడికల్ ఇస్లామిక్ పుష్ అండ్ అగ్రెసివ్ రాడికల్ ఎవాంజలికల్ పుష్. ఈ రెండు చెక్కులోకి రాబోయాయి. దిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో హ్యాపీలో. సో దట్ వాజ్ ద టార్గెట్. కానీ వాళ్ళు ఏం చేశారంటే కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా అవన్నీ చెప్తే జనాలు ఎనివే రెజనేట్ అవ్వరు. ఇప్పుడు జనాలకి వెళ్ళి మీరు ఎఫ్సిఆర్ క్యాన్సిలేషన్ అంటే అయితే ఏంటి మంచిదే కదా అంటాం. లేకపోతే ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి అన్యాచురల్ డెమోగ్రఫిక్ గ్రోత్ మీద మేము చేయాలనుకుంటున్నాం, మంచిదే కదా అంటాం. కానీ పిల్లల గురించి, నీట్ గురించి, సూసైడ్స్ ఇవన్నీ మాట్లాడిన మరుక్షణం ఏమవుతుంది, పబ్లిక్ పర్సెప్షన్ మొత్తం యాంటీ గవర్నమెంట్ అవుతుంది. అండ్ దే వర్ సక్సెస్ఫుల్. లెట్ us నాట్ లై టు ourselves. లెట్ us నాట్ సే దట్ వాళ్ళు ఏం చేయలేదు, సీజేపీ అదేం లేదు, అది తొక్కేస్తే అయిపోతుంది అనేది కాదు. ఎందుకంటే సీజేపీ ఒక్కటే కాదు. సీజేపీ అనేది పైన పెట్టినటువంటి అది లెట్స్ సే ఐసింగ్ ఆన్ ద కేక్ అంతే, పైన జల్లిన పంచదార లాంటిది అంతే. దాని కింద ఉన్నది మొత్తం, దాని కింద ఉన్న ఉప్మాను మసాలా అనేది ఏమున్నా కూడా అదంతా ఫారిన్ ఏజెన్సీస్ కూడా ఇన్వాల్వ్ అయినాయి, అపోజిషన్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ ఇన్వాల్వ్ అంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంది. ఇప్పుడు రొమిలా థాపూర్ ఉంది. రొమిలా థాపూర్ ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చిన స్టేజ్ మీదకి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మళ్ళీ వీ హ్యావ్ టు అప్రిషియేట్. అందుకని ధర్మేంద్ర ప్రధాన్ జీ ఏంటంటే ఆయన వచ్చిన మరుక్షణం ఆయన చేసిన రిఫార్మ్స్ స్మాల్ రిఫార్మ్స్ కాదు. ఇప్పటిదాకా ఇన్ఫ్యాక్ట్ యూపీఏ కంటే కూడా ఎన్డీఏలో 2014 నుంచి ఈయన టర్మ్ వచ్చిన దానికంటే కూడా అంతకంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా, న్యూ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఎన్సీఎఫ్ ద్వారా జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ జీ టైంలోనే. ఇన్ఫ్యాక్ట్ పిఎం శ్రీ అనేది పుష్ ఆయన చేశారు, నిపుణ్ భారత్ అనేది పుష్ ఆయనే చేశారు.
మోస్ట్ ఇంపార్టెంట్ కరిక్యులంలో ఎంత డ్రమాటిక్ చేంజ్ జరిగిందంటే, ఇప్పుడు నా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు కూడా మనం చదివిందంటే ఔరంగజేబు, లేకపోతే జహాంగీరు, లేకపోతే హుమాయూను, బాబరు మెట్లు మీద జారి పడిపోయారు. ఇవన్నీ మనం ఏం చేస్తాం ఆ ఇన్ఫర్మేషన్? అది మీరు నేను చదువుకున్నాం, అది సరిగ్గా రాయకపోతే మనం ఫెయిల్ అయ్యేవాళ్ళం క్లాసుల్లో. అట్లాంటిది జరుగుతున్నాం. ఇప్పుడు ఆయన వచ్చి సిగ్నిఫికెంట్గా ముఘల్ రిలేటెడ్ కంటెంట్ ఆయన తగ్గించి మౌర్యన్స్ గురించి, చాళుక్య గురించి, మిగతావంతా బీట్ చోలాస్, బీట్ పాండ్యా, సతవాహనస్, ఇవన్నిటి కరికులం పెంచారు. ఇంకోటి ఏం చేశారు ఆయన, ఇంగ్లీష్ మీద నుంచి మూవ్మెంట్ పెట్టి రీజనల్ లాంగ్వేజ్లో నేర్పించండి అనేది ఒక మేజర్ మూవ్ అనేది చేశారు. డెఫినెట్గా దీనివల్ల ఆ రొమిలా థాపర్ రావడం కూడా అదే, దట్ బేసికలీ ముఘల్ లిటరేచర్ ఇంత మేము పబ్లిసైజ్ చేసినప్పుడు హూ ఆర్ యూ టు చేంజ్ ఇట్ అండ్ సే దట్ ఇండియన్ కింగ్స్ ఆర్ గ్రేట్, హూ ఆర్ యూ టు సే దట్ ద హిందూస్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దియర్ హెరిటేజ్. సో అది ఒకటి వాళ్ళకి నచ్చల. సో మెయిన్ టార్గెట్ హోమ్ మినిస్ట్రీ అయినా కూడా ఈయన కూడా సిగ్నిఫికెంట్ వర్క్ చేశారు ఆయన. ఇది వి షుడ్ అక్సెప్ట్. ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, మీరు కూడా అడ్మిట్ అవ్వాలి, మీరైనా నేనైనా ఎప్పుడైనా మన టెక్స్ట్ బుక్లో సేక్రెడ్ జాగ్రఫీ గురించి మనం డిస్కస్ చేసామా? డిడ్ వి ఎవర్ టాక్ అబౌట్ చార్ధామ్? డిడ్ వి ఎవర్ టాక్ అబౌట్ జ్యోతిర్లింగాల గురించి, శక్తిపీఠాలు ఎప్పుడు మనం చదవాలి? ఇప్పుడు పిల్లలు చదవాల్సి వస్తుంది. మనం ఎందుకు చదవలేదు ఇన్నాళ్ళది, రైట్? ఇవన్నీ కూడా ఎవరి హయాంలో జరిగినటువంటి, ఇదంతా ధర్మేంద్ర ప్రధాన్జీ హయాంలో జరిగినటువంటిది. అందుకనే టార్గెట్ హోమ్ మినిస్టర్ అయినా కూడా ఒక సెకండరీ టార్గెట్గా ధర్మేంద్ర ప్రధాన్జీని తీసుకొని, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ లీకేజ్ అని ఏమైనా చేశారా? చేయలేం. ఆయన ఏమైనా పర్సనల్గా వెళ్ళి అమ్మారా? ఆయనేం అమ్మలా. కానీ ఆయన ఇక్కడ స్కేప్ గోట్ అనేది చేశారు. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. పేపర్ లీకేజ్లో మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా లీడర్లో టాప్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి న్యాచురల్ గానే వాళ్ళే అకౌంటబుల్ అవుతారు, సహజంగానే అకౌంటబుల్ అనేది అవుతారు. ఇప్పుడు మీరు ఇట్లా చూస్తే ఇంకా మీకు అది పంజాబ్లోనే ఇది జరిగింది. పంజాబ్లో అతన్ని రిజైన్ చేయమని ఎవరు చెప్పట్లేదు కదా, ఎవరు చెప్పట్లేదు, అసలు డిస్కషనే లేదు అసలు. లేదు. ఇప్పుడు నేను ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా యూనివర్సిటీలో గుర్తు ప్రతి సంవత్సరం ప్రతి ఎగ్జామ్కి లీక్ అయింది పేపర్. ఎవరు వెళ్ళి రిజిస్ట్రార్ను, ఎవరు వెళ్ళి లేకపోతే అక్కడ వైస్ ఛాన్సలర్ను రిజైన్ చేయమని ఎవరు అనలా, రైట్? సో యూనియన్స్ ఉన్నవాడు ఎవరు అనేవాళ్ళు కాదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఇక్కడ ఇన్ అ వే హీస్ బీన్ స్కేప్ గోటెడ్. సో లెట్ అస్ అక్సెప్ట్ దట్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్జీ కూడా వాట్ వీ షుడ్ అగైన్ అప్రిషియేట్ అబౌట్ ఇట్ ఇస్, ఆయన డైరెక్ట్గా ఇప్పుడు డే 1 రిజైన్ చేయొచ్చు కదా అనేది ఆలోచన వస్తుంది. నా అభిప్రాయం డే 1 అయితే ఆయన డెఫినెట్గా చేసి ఉండకూడదు. మన డిస్కషన్స్లో కూడా డే 1 నుంచి వీ నెవర్ సపోర్టెడ్ దట్ హీ షుడ్ రిజైన్. ఎప్పుడు వెన్ వీ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఇప్పుడు రెసిగ్నేషన్ అనేది ఇంపార్టెంట్ అవుతుందని ఎప్పుడు అనుకున్నామంటే, ఇంకా మూమెంట్ అంత పెద్దదైపోయి, ఇంకా హోమ్ మినిస్టర్ కూడా కంట్రోల్ చేయని లెవెల్లోకి వెళ్ళిపోయి, ఇంకా ఇప్పుడు నాట్ జస్ట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, సీజేపీను లేకపోతే లెఫ్టిస్టులు లేకపోతే అనార్కిస్టులు, యాంటీ సోషల్ ఎలిమెంట్సే కాదు, సామాన్య స్టూడెంట్స్ కూడా, యూపీఎస్సీ కోచింగ్కి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా, బీహార్ మధ్యప్రదేశ్లో నీట్ ఆస్పిరెంట్స్ కూడా, అట్లాగే సఫర్ అయినటువంటి పేరెంట్స్ కూడా, వాళ్ళందరూ కూడా ఏ క్షణం ఇన్వాల్వ్ అయ్యారో అన్ఫార్చునేట్గా వాళ్ళకి తెలిసి తెలియకుండా ఒక లార్జర్ గేమ్లోకి వచ్చారు. ఆ లార్జర్ గేమ్ అంటే ఇప్పుడు నిన్న కూడా మీరు చూస్తే లాఠీ చార్జ్ జరిగింది, పాపం అమాయకు పిల్లలకి జరిగింది. కానీ లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం దీనివల్ల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రావడం, రాళ్ళు ఇసేయడం, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం, లేకపోతే పోలీస్ కార్లు తోసేయడం, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం, చేసే చెత్త పనులన్నీ వాళ్ళు చేస్తారు. దెబ్బలని పాపం అమాయకులు దొరుకుతుంది, ఎందుకంటే వాళ్ళకి లార్జర్ ఫ్రేమ్ వర్క్ గేమ్ తెలియదు, వాళ్ళకి ఇమోషనల్గా ఎవ్రీబడీస్ మూడ్. సో ఇది జరిగినప్పుడు ఇంకా న్యాచురల్గా ఎవరైనా కూడా హ్యుమానిటీ ఉన్నటువంటి మనిషికి మనసులో 2-3 ఉంటుంది. ఫస్ట్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్జీ యాంగిల్లో మనం చూసినా కూడా ఫస్ట్ ఆయన మనసులో ఏముంటుంది, ఫస్ట్ నుంచే ఉంటుంది దట్ నన్ను టార్గెట్ చేసి ఆయన, నేను నమ్ముకున్నటువంటి పార్టీ, నేను నమ్ముకున్నటువంటి సంస్థకి, ఎందుకంటే రిమెంబర్ ఈజ్ నాట్ రీసెంట్ గై, అండ్ ఇన్ సెకండ్ జనరేషన్ ఆర్ఎస్ఎస్, అండ్ ఆయన కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. సువేందు అధికారిజీ కూడా ఒక విధంగా క్యాంపెయిన్ స్ట్రాటజీ అవంతా హెల్ప్ చేసిన అటువంటి మనిషి. ఎటువంటి ప్రెజెన్స్ లేనటువంటి ఒడిశాలో కూడా ఆయన వల్లనే ఒక ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్ సెటప్ అయ్యి ఆయన ఇట్ కేమ్ ఫార్వర్డ్. సో ఆయనకి ఎప్పుడైనా కూడా ఆయన మనసులో ఏముంటుంది, నన్ను టార్గెట్ చేసి బీజేపీని పుల్ డౌన్ చేస్తున్నారు, నన్ను టార్గెట్ చేసి ప్రభుత్వం పార్లమెంట్ సెషన్ జరగనివ్వట్ల, సో దీనివల్ల రిజైన్ చేయాలనే ఉద్దేశం మనకి డెఫినెట్గా ఉంటుంది. అది డెఫినెట్గా అప్పీల్ చేసే ఉంటారు, అది ఆయనలో ఉండే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్. అట్ ద సేమ్ టైం బీజేపీ ప్రెసిడెంట్ అయినా లేకపోతే బీజేపీలో అమిత్ షా, మోదీజీ అయినా కూడా వాళ్ళ పెద్దరికం ఏంటి, ఆయన రెసిగ్నేషన్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేయకపోవటం ఇప్పటిదాకా దట్ ఈస్ ఆల్సో వాళ్ళ వైపున కరెక్ట్. కానీ ఫైనల్గా ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇంకా మ్యాసివ్ మూవ్మెంట్ అయిపోయి, ఇప్పుడు పార్లమెంట్లో ఎఫ్సీఆర్ కదలనివ్వకుండా బిల్స్, ఇన్ఫాక్ట్ ఎఫ్సీఆర్ ఇంకా ప్రెజెంట్ చేయలే, అది ఆ షెడ్యూల్లో ఇంకా పెట్టలా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు పెడతారు అది నౌ, రైట్? సో ఇప్పుడు ఫైనల్గా లాఠీ చార్జ్ దాకా వెళ్ళి ఇంకా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు నౌ ఫైనలీ ఆ డెసిషన్ అనేది తీసుకోవటం, ఆయన రిజైన్ చేయటము కరెక్టే, వీళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేయటం అనేది కరెక్టే. కానీ ఇక మీదట నెక్స్ట్ జరిగే స్టెప్స్, నా అభిప్రాయం ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ దే షుడ్ డూ. ఇప్పుడు బీజేపీ ఏం చేయాలంటే, ఫైన్ మీరు అడిగారు రిజిగ్నేషన్, ఇట్ ఇస్ డన్. ఇప్పుడు మిగతావన్నీ ఇట్ ఇస్ నాన్ సెన్స్. ఇప్పుడు వాళ్ళు దే మే సే దట్ ప్రొటెస్టర్స్ ఎవరి మీద ఏం చేయకుండా ఎట్లా ఉంటారు, ఎందుకంటే దాంట్లో చాలామంది క్రిమినల్స్ కూడా బయటపడుతున్నారు, క్రిమినల్స్ కూడా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా బయటపడ్డారు, కొంతమంది దొరికారు కూడా, యాక్షన్ తీసుకుంటారు. చేయకుండా ఎందుకుంటాం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దొరికితే డెఫినెట్గా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఏ ఎఫ్సీఆర్ఏ ఫండింగ్ లాంటిది ఏమన్నా ఇక్కడ దీంట్లో ఉంటే దాని మీద కూడా క్రాక్ డౌన్ అవ్వాలి. సో ఇప్పుడు మ్యాండేటరీ చేయాల్సింది. ఈ బ్యాటిల్ మేము వెనకడుగేసాం కాబట్టి, బీజేపీ ఈ బ్యాటిల్ ఓటమి ఒప్పుకుంది కాబట్టి, అట్లీస్ట్ రెసిగ్నేషన్ వరకు ఓటమి కాదు కానీ అట్లా ఒప్పుకుంది కాబట్టి, నెక్స్ట్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఇంకా అగ్రెసివ్గా పుష్ చేయాలి. ఒకటి ఎఫ్సీఆర్ఏ అగ్రెసివ్గా పుష్ చేయాలి.
ఇంకోటి ఏంటంటే ఈయన వికసిత్ భారత్ ఐ థింక్ శిక్షా అధిష్టానం ఒకటి ఏదో ఒక కొత్త బిల్ పెట్టబోయారు. అండ్ ఇన్ఫాక్ట్ అది పెండింగ్లో ఉంది. దాంట్లో యూజీసీ, ఏఐసిటి ఇవన్నీ కలిపేసి ఒక కొత్త బాడీ రాబోతుంది. అది అగ్రెసివ్గా పుష్ చేయాలి. అండ్ ఇప్పుడు ఎప్పటికంటే అగ్రెసివ్గా కరిక్యులంలో మీరు చేయాలనుకున్న చేంజెస్ మొత్తం కూడా ఇప్పుడు పుష్ చేసి బుల్డోజ్ చేసి బారేయాలి. ఇప్పుడు ఎటువంటి మినిస్టర్ మనకి రావాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ స్మృతి ఇరానీజీ లాగా రేషనల్గా లేకపోతే కొంచెం సాఫ్ట్ హార్టెడ్గా ఉండకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ధర్మేంద్ర ప్రధాన్ జీ లాగా కూడా ఇంత ఓర్పుకునేటటువంటి మనకి మినిస్టర్ ఉండకూడదు. ఇప్పుడు ఉండాల్సిన మినిస్టర్ ఏంటంటే అగ్రెసివ్గా పుష్ చేసి డూ ఆర్ డై స్టేట్మెంట్. ఎందుకంటే నవ్ యు నో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హాస్ బిన్ టార్గెటెడ్ కాబట్టి డూ ఆర్ డైలో లెఫ్ట్ రైట్ కరిక్యులం చేంజెస్ చేసేసేయాలి. ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే ఇప్పుడున్న వాళ్ళ ముందు ఆప్షన్స్ ఏమైనా చెప్తే ఎవరు ఉండొచ్చు? బీజేపీలో ఒక కామెడీ ఏంటంటే లేకపోతే వింత ఏంటంటే మనం అనుకునే పేర్లు ఎప్పుడు రావు, తెలియని పేరు రావు బట్ స్టిల్ అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఈ విషయం మీద ఐ ఫీల్ ప్రస్తుతానికి క్యాబినెట్ లో ఎవ్రీబడి ఫంక్షనింగ్ రీజనబుల్లీ వెల్. కానీ బట్ ఐ థింక్ డెస్పరేట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బీజేపీ ఎందుకంటే బీజేపీ అనేది ఆర్గనైజేషనల్ ఉంటుంది. ఇప్పుడు రిమెంబర్ ధర్మేంద్ర ప్రధాన్ జీ కూడా రిజైన్ చేయకూడదు అంటే మనం వ్యక్తిగతంగా చూడకూడదు, ఆర్గనైజేషనల్ గా చూడాలి. ధర్మేంద్ర ప్రధాన్ జీ పేరు వాడుకొని ఒక వారం మొత్తం గెలిచే ప్రయత్నం చేస్తుంటే ఇట్ ఈస్ బెటర్ దట్ ఈ బ్యాటిల్ వరకు వదిలేయడమే. ఈ బ్యాటిల్ వదిలేసి మిగతా వారం అంతా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇన్ఫాక్ట్ వేరే అప్డేట్స్ చూడండి, సోనం వాంగ్చుక్ జీని కూడా ఆయన ఫాస్ట్ బ్రేక్ చేయించారు. దట్ ఈస్ వన్ చేయించారు. ఇవాళ మీరు చూస్తే జేపీ నడ్డాజీ ఆయన వెళ్ళి మళ్ళీ సిజేపీ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ అబ్బాయితో కూడా మాట్లాడాడు. రైట్, ఇది చాలా మంది అంటున్నారు ఇదేంటంటే తగ్గున్నారు ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే. కానీ రిమెంబర్ ద లార్జర్ వార్ ఇస్ హోమ్ మినిస్ట్రీ అనుకున్న ఎఫ్సిఆర్ఏ జరగాలి, అన్యాచురల్ డెమోగ్రఫిక్ గ్రోత్ చెక్కలో రావాలి, ఇంకా ఈ ఎన్పిఆర్ వైపు మనం వెళ్ళాలి, డీలిమిటేషన్ అనేది చేయాలి, దాంతోపాటు యూజీసీ, ఏఐసిటి ఇవన్నీ కలపాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ధర్మేంద్ర ప్రధాన్ జీ స్టార్ట్ చేసినటువంటి ఈ ఐకేఎస్ డివిజన్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ డివిజన్ అనేది ఇంకా అగ్రెసివ్గా పుష్ చేసి కరిక్యులం మొత్తం రిఫైన్ చేసి పారేయాలి. ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు ఎవరు నోరు తెరవడానికి అవసరం లేదు. ఇంతకు ముందర ఫారిన్ వాళ్ళైనా అపోజిషన్ అయినా సిజేపీ అయినా వాళ్ళు చేసిన పని ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద అందరూ ఫోకస్ ఉండగా వాళ్ళు హోమ్ అఫేర్స్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, అదే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి, నీట్ మీదను లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ జీ మీద ఫోకస్ చేయండి. వేరే వైపు ఎంహెచ్ఏ చేయాలనుకున్నదంతా దూసుకుంటూ వెళ్ళిపోయాలి, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ దూసుకుంటూ చేసేయాలి. మ్యాండేటరీలీ గవర్నమెంట్ షుడ్ డూ దట్ నౌ. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు పార్లమెంట్ లోపట జరిగే అవకాశం ఉందంటారు? ఎందుకంటే చాలా థ్రెట్స్ వచ్చాయని కూడా తెలిసింది, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి చాలా థ్రెట్స్ వచ్చాయి. ఇది గనక ఆపకపోతే డెఫినెట్ గా పెద్ద గందరగోళమే. లైక్ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కూడా పిలుపునిచ్చారు కదా, ఈ ట్రైన్లు, బస్సులు వీటి మీద తగలబెట్టేయడాలు ఇవన్నీ మనకు తెలుసు కదా. అలాంటిది ఏదో అవసరమైతే ఒకరిద్దరు పిల్లల్ని కూడా ఏదో చేయడానికి ఏదో అలా ఆ స్థాయిలో కూడా జరిగింది. అందుకనే ప్రభుత్వం అంత రిస్క్ తీసుకోలేదు. లెట్స్ స్టెప్ బ్యాక్, ఒక అడుగు వేద్దామని అని నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతుంది. రీజనబుల్. ఓకే, సో ఇప్పుడు వాట్ నెక్స్ట్? కాంగ్రెస్ కానివ్వండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వాళ్ళకి ఏంటి వెపన్ ఏంటి? ఇది సరిపోదంటారా లేకపోతే ఇంకొక కొత్త వెపన్ తీసుకొస్తారా ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఇది ఒక మొరాల్ హై గ్రౌండ్ లా చెప్పుకుంటారు, చూసావా మేము చేసాము, రిజైన్ చేశారు. ఇప్పుడు దీంట్లో కొన్ని నాన్ సెన్సికల్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు రిజైన్ చేశారేంటి, 40 రోజుల తర్వాత రిజైన్ చేసేది, లేకపోతే 45 రోజుల తర్వాత మోదీజీ మాట్లాడేది, ఇవన్నీ నాన్ సెన్స్ వస్తాయి. ఇగ్నోర్ చేయండి అవంతా. దోస్ ఆర్ ఆల్ పొలిటికల్లీ మోటివేటెడ్ నాన్ సెన్స్. ఇగ్నోర్ ఇట్. వాళ్ళు చెప్పేది చెప్పనియండి. రైట్, అట్ ద సేమ్ టైం మనకి వేరేవి కూడా రకరకాల ఇంకా మూవ్మెంట్స్ మొదలవుతాయి. వాళ్ళు దే ట్రై టు డూ ఫార్మర్స్ ప్రొటెస్ట్. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ట్రై చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి. అట్లాంటి వాళ్ళకి ఏమి వాళ్ళతో నెగోషియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇగ్నోర్ దెమ్. ఎందుకంటే సిజేపీ విషయం, స్టూడెంట్స్ విషయంలో అట్ సమ్ లెవెల్ సమ్ రీజనబుల్ క్రెడిబుల్ గా ఉంది. కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అని మొదలు పెట్టడమో లేకపోతే ఇంకేదో పిఎం షుడ్ రీజన్ అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. వాళ్ళని ఐరన్ ఫిస్ట్ తో డీల్ చేయాలి, 100% ఐరన్ ఫిస్ట్ తో డీల్ చేయాలి. బట్ దే విల్ నాట్ బ్యాక్ డౌన్. సో వాళ్ళు బ్యాక్ డౌన్ చేయరు కాబట్టి గవర్నమెంట్ షుడ్ బి రిజిడ్ ఓవర్ హియర్. అండ్ ఇప్పుడు ఏంటంటే జెన్యున్ గా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇప్పుడు నౌ వీ షుడ్ యాక్సెప్ట్ దట్ బీజేపీ తగ్గినప్పుడు ఇప్పుడు ప్రజలు కూడా కొంచెం తగ్గటం అనేది డెఫినెట్ గా చేయాలి. రైట్, సో దిస్ ఇస్ నౌ మ్యాండేటరీ. ఇప్పుడు వాళ్ళు న్యాచురల్గా వేరే ఇష్యూస్ అని రేజ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఐ థింక్ మెయిన్ ఇప్పుడు ఈ బ్యాటిల్ వదిలేసుకోవటం వల్ల ఇప్పుడు హై గ్రౌండ్, మోరల్ హై గ్రౌండ్ 100% బీజేపీ దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే ఇప్పుడు అభిజిత్ దిప్కే ఆయన నేను హంగర్ స్ట్రైక్ వెళ్ళబోతున్నాను అన్నాడు. ఆ మాట అన్న మరుక్షణం 2 రోజుల్లో ఆయన హంగర్ స్ట్రైక్ బ్రేక్ చేశాడు. అంటే అతను కూడా ఎదురు చూశాడు, బాబు నేను నా వల్ల కావట్లేదు, ఆఫ్ ర్యాంప్ కావాలని అతను చూశాడు. సోనం వాంగ్చుక్ కూడా 25 రోజులు అయింది, నాకు ఆఫ్ ర్యాంప్ కావాలని ఆయన ఎదురు చూశాడు. ఇప్పుడు సౌరవ్ దాస్ చేతులు కలుపుతుంటే ఆయన ఆఫ్ ర్యాంప్ చూశారు. సో ఎవ్రీబడి వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు ఏదో ఒక దాంట్లో దిగిపోయారు, ఎట్లాగొట్లా ఇది ఎండ్ అవ్వాలని వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళందరికీ అయ్యింది. ఇప్పుడు వేరే యాంగిల్స్లో ఇది మొబిలైజేషన్ జరుగుతుంది కానీ బట్ ఐ థింక్ వీ షుడ్ నాట్ సపోర్ట్. అండ్ ఇప్పుడు ఇంత లెవెల్ రానివ్వకూడదు.
మీరు ఇన్ఫాక్ట్ మీరు ఒక ప్యాటర్న్ గమనించండి. ఏదైనా కూడా అరబ్ స్ప్రింగ్స్ అయినా, లిబియా అయినా, ఈజిప్ట్ అయినా, సిరియా అయినా, లేకపోతే అట్ ద సేమ్ టైం మనం చూస్తే ఫార్మర్స్ ప్రొటెస్ట్ అయినా, లేకపోతే అన్నా హజారే టైం అన్నా, ఇవన్నిట్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ చిన్నగా ఒక గ్రూప్ వచ్చి ఒక చిన్న బేసిక్ పాయింట్ని పట్టుకొని దాని మీద లైట్గా మాట్లాడటం మొదలు పెడతారు. మాట్లాడిన తర్వాత దానికి ఫారిన్ మీడియా కవరేజ్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ వచ్చి చిన్నగా యాక్టివిజం మోడ్లోకి వెళ్తారు. యాక్టివిజం మోడ్ వచ్చిన తర్వాత అప్పుడు పొలిటికల్ పార్టీస్ అని దిగుతారు, ఫండింగ్ అంతా దిగుతుంది. అప్పుడు ప్రొటెస్ట్ లాగా జంతర్ మంతర్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఫ్రీ ఫుడ్ ఇవ్వడం మొదలు పెడతారు. అప్పుడు జనాలు వస్తారు. అప్పుడు తర్వాత మీడియా కవరేజ్ పెరుగుతుంది. దెన్ ఫండింగ్ సడన్గా ఫ్లో మొదలవుతుంది. అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఫండింగ్ బాగా వస్తుంది. ఫండింగ్తో ఇప్పుడు పేడ్ ఆర్టికల్స్, పిఆర్ ఇవన్నీ చేస్తారు. అవన్నీ చేసిన తర్వాత మీకు ఇవంతా ర్యాంప్ అప్ అయిన తర్వాత చిన్నగా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి థ్రెట్స్ ఇస్తారు. చలో సాన్సద్ అంటారు, లేకపోతే ఇప్పుడు అరబ్ స్ప్రింగ్స్ లాంటి చోట్ల లెటర్స్ గో టు ద వాట్ ఎవర్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, లేకపోతే షేక్ ప్యాలెస్కి వెళ్దామని అట్లాంటి థ్రెట్స్ ఇస్తారు. సో అవి ఇచ్చిన తర్వాత ఇంకా చిన్నగా ఏమవుతుంది, జెన్యున్ కాజ్తో పాటు కొంతమంది లాగుతారు. అండ్ దెన్ ఇంకా కంప్లీట్ కేయాస్ చేస్తారు. లెఫ్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, యాంటీ సోషల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. లెఫ్ట్ కూడా ఐమ్ రాడికల్ లెఫ్ట్, దెర్ ఆర్ లిబరల్ లెఫ్ట్ వాళ్ళు కూడా ఉంటారు, కానీ దే డోంట్ వాంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ నాన్ సెన్స్. వాళ్ళు ఇంటెలెక్చువల్గా ఏదో మాట్లాడుకుంటారు, కానీ రాడికల్ లెఫ్ట్ ఉంటుంది, అల్ట్రా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఉంటుంది. సో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయితే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోతుంది. సో స్టార్ట్ అయ్యేది ఏంటి, చిన్న ఒక పాయింట్ మీద, ఒక నరేటివ్ మీద, దాని మీద చిన్న నరేటివ్ ప్రొపగాండా మొదలై ఫైనల్గా ఆల్ బ్లోన్ అవుట్ రైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫోర్స్లోకి వెళ్తారు. సో ప్రభుత్వం ఈసారి నెక్స్ట్ ఎటువంటి మూవ్మెంట్ జరిగినా కూడా ఈ ప్రాపగాండా స్టేట్లోనే కంప్లీట్గా ఫినిష్ ఆఫ్ చేయాలి. అది రెస్పాన్సిబిలిటీ వచ్చేది హోమ్ అఫేర్స్ మినిస్టర్కి, లేకపోతే అది ఎడ్యుకేషన్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ కాదు. అది ప్రాపగాండాని డీల్ చేయాల్సింది బీజేపీకి ఉండే ఐటీ సెల్ 100% డీల్ చేయాలి. అట్లాగే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ డీల్ చేయాలి. దీస్ ఆర్ ద డిపార్ట్మెంట్స్ దట్ షుడ్ డీల్ విత్ ఇట్. దే షుడ్ నాట్ సే ఇట్ ఇస్ నాట్ అవర్ కన్సర్న్ అనకూడదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కంట్రోల్ అయితే హోమ్ అఫేర్స్ దగ్గర రాదు కదా. ఇప్పుడు మీరు గమనించండి, మనకి కమ్యూనికేషన్ ఇస్ ద మేజర్ ఇష్యూ ఫర్ అస్. కమ్యూనికేషన్లో వీఆర్ డ్రాస్టికలీ ఫెయిలింగ్. ఆ కమ్యూనికేషన్ పాయింట్లో కొట్టగలిగితే ఇక్కడ దాకా రాదు. రైట్. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ మెసేజ్, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్ ఫర్ బీజేపీ కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్ఫార్చునేట్గా చూడండి, ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ప్రధానమంత్రికి ఏమి ఇన్వాల్వ్ అవ్వాలి? పాపం ఆయన దిగొచ్చి ఆయన చెప్పాల్సి వచ్చింది. ఆయన కింద ఉన్న క్యాడర్ వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ చేయలేకపోయారు. ఎండ్ ఆఫ్ ద డే డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సింది ఏంటి? ప్రధానమంత్రి పాపం ఆయన వచ్చి ఆయన ఒక రిలేటివ్ ఒక సెల్ఫీ కెమెరా అట్లాగే మీరు ఇన్ఫాక్ట్ చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ జీ రెసిగ్నేషన్ లెటర్లో కూడా ఆయన ఆల్మోస్ట్ థర్డ్ లాస్ట్ పారాగ్రాఫ్లో రాశారు, నేను రిజైన్ చేయడానికి కారణము నా వల్ల అమాయకులకి ప్రాబ్లం జరగకూడదు, అట్లాగే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్కి వాళ్ళు వచ్చి ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవ్వకూడదు, కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను మాట అన్నారు. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ థింగ్ వి బీన్ డిస్కసింగ్. దట్ అమాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, జెన్యున్ క్యాండిడేట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కానీ ఇది యాంటీ నేషనల్, యాంటీ సోషల్ వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసి ఎక్స్ప్లాయిటేషన్ మొదలైంది. అండ్ మీరు అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి కదంటే 100% ఉంది. ఇప్పుడు ఇవి కొన్ని వస్తున్నాయి, మీరు చూడండి. కొంతమంది ఏమంటున్నారంటే నేమ్ ట్యాగ్స్ లేకుండా ఎందుకు తిరుగుతున్నారు పోలీసులు, ముఫ్తీ వేసుకొని ఎందుకు తిరుగుతున్నారు పోలీసులు, ఇవన్నీ వస్తున్నాయి. ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఉన్నా రా కాదు ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో అని. స్టేట్ ఇంటెలిజెన్స్ అయినా, ఇంటెలిజెన్స్ బ్యూరో అయినా, వాళ్ళు ఇంటెలిజెన్స్ ఎట్లా గ్యాదర్ చేసుకుంటారు? వాళ్ళు యూనిఫామ్ వేసుకొని, ట్యాగ్ పెట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళి ఇంటెలిజెన్స్ అడుగుతారా? దట్ ఈస్ నాట్ హౌ దే డూ. వాళ్ళు ముఫ్తీలోనే ఉంటారు, ముఫ్తీలోనే ప్రజల మధ్యలో ఉంటారు, వాళ్ళ మధ్యలో ఉండి అక్కడ ఏంటి అనేది తీసుకొని అది ఇస్తారు. దానివల్ల దే హ్యావ్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్. గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఉండాలి. దానివల్ల దట్ ఈస్ పాయింట్ 1. పాయింట్ 2, పోలీసులకి నేమ్ బ్యాచెస్ ఎందుకు లేదంటే దెర్ ఈస్ అ వెరీ హెవీ ఎఫర్ట్ కమ్యూనలైజ్ చేయడానికి. దట్ చూడు, హిందూ పోలీస్ ఆఫీసర్ వచ్చి ముస్లింని కొట్టాడని, లేకపోతే ముస్లిం పోలీస్ ఆఫీసర్ వచ్చి హిందూని కొట్టాడని పేరు చూసిన మరుక్షణ ఫస్ట్ మన వాళ్ళు ఏం చేస్తాం? మీరు చూడండి, ఎప్పుడన్నా మనకి ఒక క్రైమ్ జరిగినా కూడా ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను గమనించండి, క్రైమ్ జరిగిన వెంటనే సో అండ్ సో మర్డర్ హస్ హ్యాపెన్ అన్న వెంటనే వాట్ ఈస్ ద నేమ్ అని ఫస్ట్ అదే మొదలు. ఫస్ట్ క్వశ్చన్ కమెంట్స్లో అవే ఉంటాయి, వాడి పేరేంటి చెప్పండి. లేకపోతే ఇప్పుడు ఎప్పుడన్నా ఒక లవ్ కేసు అవుతుంది, ఎవరు సమ్ గర్ల్ హస్ బీన్ ఎఫెక్టెడ్, అటాక్ జరిగింది, మర్డర్ అయింది, ఏదో అయింది, అబ్బాయి పేరు ఏంటి అని అడగడం మొదలు పెడతారు. ఎందుకు అడుగుతారు? ఫస్ట్ జడ్జ్మెంట్ ఇదే, వాడి రిలీజన్ ఏంటి అని. సో అది పోలీసుల దగ్గర కూడా జరుగుతుంది. వాళ్ళ రిలీజన్ ఏంటి, ఆ రిలీజియస్గా దే విల్ స్టార్ట్ మేకింగ్ అన్ ఇష్యూ. సో దానివల్ల నేమ్ ట్యాగ్ అనేది దానివల్ల పెట్టుకోరు. రైట్. ఇప్పుడు వీడియో తీసిన తర్వాత యూ కెన్ లాజిక్ కంప్లీట్. ఇప్పుడు అతను ఎవరో డీజీపీని ఆయన ఎవరినో స్లాప్ చేస్తుంటే వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేశారు, చేయలేదు అనుకోకూడదు మనం. వాళ్ళలోనూ హ్యూమన్ టెండెన్సీస్ ఉన్నాయి, వాళ్ళకి పర్వర్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళని కొట్టడము, ఎట్లా పడితే అసభ్యంగా ప్రవర్తించడం, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది చేసిన వాళ్ళు వాళ్ళలో ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. రైట్. సో ఇవంతా జరుగుతున్నది. దెర్ ఇస్ అ హ్యూజ్ ఇంటెలిజెన్స్ గేమ్ హ్యాపెనింగ్. అండ్ ఇంటెలిజెన్స్ గేమ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. బీజేపీకి ఉండే ఐటీ సెల్, బీజేపీ అనాలి. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం చేయాలన్నా కూడా ద టార్గెట్ ఇస్ బీజేపీ కాబట్టి, అంటే వన్ ఆఫ్ ద టార్గెట్ ఇస్ బీజేపీ. ఇండియా అలయన్స్ టార్గెట్ బీజేపీ, యుఎస్ అయినా, చైనా అయినా, పాకిస్తాన్ అయినా వాళ్ళ టార్గెట్ అది ప్రభుత్వం. అట్లాగే పిల్లల టార్గెట్ ఏంటంటే వాళ్ళకుండే జెన్యున్ కన్సర్న్స్. సీజేపీ టార్గెట్ అంటే ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ మినిస్టర్. రకరకాల టార్గెట్స్ ఉన్నాయి. ఇవన్నీ మేనేజ్ చేయాల్సింది ఎవరు? కమ్యూనికేషన్ చేయాల్సిన మనిషి. కరెక్ట్. మీరు అన్నట్టుగా ఇది చాలా మంది అన్నట్టుగా ఇదేదో మనము ఒక భయపడ్డారనో,
లేకపోతే వెనకడుగు వేశారనో అనే దానికంటే కూడా బ్రాడర్ మనం పర్స్పెక్టివ్లో చూస్తే డెఫినెట్గా యాంటీ నేషనల్స్, రాడికల్ శక్తులు దీన్ని హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఒక పెద్ద చేసేసారు. ప్రమాదం నుంచి They did it. ఒక పెద్ద ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే అది వెనక్కి వెళ్ళినట్టు కాదు, మరొక 10 అడుగులు ముందుకు వేయడానికి బహుశా ఒక ప్రిపరేషన్ లాగా కూడా బహుశా దీన్ని మనం చూడొచ్చు రాబోయే రోజుల్లో. బహుశాను ఉండవచ్చు కూడా కాదు. ధర్మేంద్ర ప్రధాన్ జీ లెటర్లోనే రాశారు, యాంటీ నేషనల్స్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి వీలు లేకుండా దానివల్ల నేను రిజైన్ చేస్తున్నాను. ఆయనే రాశారు. ఇట్ ఇస్ అ ఫార్మల్ రెసిగ్నేషన్ లెటర్. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం దీని వెనకాల ఏవో వేరే ఏజెన్సీస్ ఉన్నాయి, ఇది ఆర్గానిక్ మూవ్మెంట్ కదా అంటూనే ఉన్నాం. దట్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ ఇన్ వాట్ ధర్మేంద్ర ప్రధాన్ జీ హెస్ రిటన్. ఈ మూవ్ ద్వారా మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రతిపక్షాలకు కూడా ఇప్పుడు సడన్ గా సైలెంట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి? ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి? మేబీ మాట్లాడతారు కావచ్చు, లేదు నాకు ఈ రాజీనామా సరిపోదు, ప్రధానమంత్రి రాజీనామా చేయమని రాహుల్ గాంధీ మాట్లాడతారు కావచ్చు, అమిత్ షా గారు రాజీనామా చేయాలని మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడతారు. దే విల్ స్పీక్ సంథింగ్ ఎల్స్. బట్ బేసిక్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెయిన్ వెపన్ లాగేసుకుంటే అయింది కదా బిగ్ మూవ్తో. ఈ CJPకి కానీ, లెఫ్ట్ పార్టీలకు కానీ, ఈవెన్ ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీకి కానీ దిస్ ఇస్ అ బిగ్ స్ట్రాటజిక్ మూవ్ అని అనుకోవచ్చు ఇన్ దట్ కేస్ మేబీ. కరెక్ట్. అండ్ దాంట్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి చూడండి. రాహుల్ గాంధీ వాజ్ నాట్ అలైన్డ్ విత్ రెస్ట్ ఆఫ్ ఇండియా అలయన్స్. ఇక్కడ ఆయన జంతర్ మంతర్ వెళ్ళదలుచుకోవాలి. ఆయన PM హౌస్ బయటికి వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు. PM హౌస్ వెనక బయట ఇంకెవరు చేయాల, రాహుల్ గాంధీజీనే చేశారు. అంటే వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మేజర్ ఫోకస్ నా అభిప్రాయం ఏంటంటే యాంటీ నేషనల్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ని బ్రేక్ చేయాలనుకునే వాళ్ళు, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ సెషన్ని బ్లాక్ చేయాల్సిందే అనుకున్నటువంటి వాళ్ళని చెక్ పెట్టడానికి చేశారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో FCRA బిల్ అప్పుడు 370 ఎట్లా పాస్ చేశారో అప్పట్లో అంత మెజారిటీ లేకపోయినా కూడా చేశారు వాళ్ళు. రైట్, అంటే సమ్ మెజారిటీ ఎందుకంటే 2/3 దగ్గరకు లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాకి 2/3 దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు అంతే బ్రూట్ ఫోర్స్తో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేసేయాలి. ఎందుకంటే మీ గేమ్ మీరు ఆడారు, మేము లొంగాం, ఇప్పుడు మేము చేస్తాం, మీరు లొంగండి అని 100% ఇప్పుడు చేయాల్సిందే. ఎస్, చూద్దాం మరి మండే నుంచి ఏం జరుగుతుందో. ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా, August 13 అనుకుంటా, బహుశా అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తారా తెలీదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎలా ఉంటుంది అనేది, పార్లమెంట్ సీన్ ఎలా ఉంటుందని చూద్దాం. థ్యాంక్ యూ ఆదిత్య గారు. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి ఈ ఎంటైర్ ఎపిసోడ్ ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాకు సంబంధించి మీ ఒపీనియన్స్, మీ అభిప్రాయాలు ఏంటి? కరెక్టేనా, సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, ఏమి చెప్పలేమంటారా? తప్పకుండా ఈ ఇష్యూని హ్యాండిల్ చేయడంలో బీజేపీ సర్కార్ సమర్థవంతంగా వ్యవహరించిందని అనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.